కాపురం క్రేజీ కాపురం. ఆనందంతో మెంటలు వచ్చేసింది, అందుకే నవ్వుతున్నా. పేరు మార్చుకున్నాడా? మారుతుంది పేరు కాదు, నీ ఫేట. రాగానే పక్కింటి రావడానికి ఇది సినిమా కాదు, లైఫ్. బీ రెడీ టు డై. వాయిస్ ఏంటి గాడిలో ఉంది? మా అక్క నుంచి పెళ్లి చేస్తే పిచ్చి వేస్తావా? ఏం చేస్తున్నావు? చేతిలో కత్తి పట్టుకుంది కూరగాయలు కోయడానికి కాదురా, పీక కోయడానికి. మీ అక్క పీక కోయడానికి. పైకెత్తా, ఎత్తు పైకే. ఏంటి మీ ఫ్యాక్షన్ ఫ్యామిలీయా? అమ్మో, అంటే ఇదంతా కళ. ఇదేంటిది, ఇలాంటి కళ వచ్చింది? అమ్మో, ఎందుకైనా మంచిది, కన్ఫర్మ్ చేసుకుందాం. అంకుల్, తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయా? తప్పకుండా అవుతాయి. అంతేకాదు, ఒకే కళ పక్కింట్లో ఉన్న మన ఇద్దరికి ఒకే సింక్ లో వచ్చిందంటే మీ బావ పక్కా ప్లాన్ తో మీ అక్కని చంపాలనుకుంటున్నాడు. సమయానికి మమ్మీ డాడీ కూడా ఇంట్లో లేరు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంకుల్? రే బబ్లు, సీతని రావణాసురుడు కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతూ ఉంటే జటాయువు అడ్డుపడింది. రెక్కలు పోగొట్టుకున్నా రాముడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మనము అంతే. నాకు పాయింట్ అర్థం కాలేదు. అక్క సీత అయితే, బావ రావణాసురుడు అయితే, మరి రాముడు ఎవరు? బావని అరెస్ట్ చేసే పోలీసోళ్ళు. డౌట్ ఆపి ముందు ఆలోచించటం మొదలెట్టు. ఈ విషయం అక్కని కాపాడటం ఎలా? అయ్యో, భలే షార్ప్ గా ఉంది కదా, దీంతో పీక కూడా తెగిపోతుంది. ఎందుకు తెగదు? దాంతో చికెన్ మటన్ కూడా కొయ్యొచ్చని షాప్ వాడు చెప్పాడు కదా. అదిగో, మన కళ నిజమయ్యేలా ఉంది. అవును, నా కళ్ళలో వచ్చిన కత్తదే. నాకు అదే కత్తి కళ్ళలోకి వచ్చింది. ఒక కత్తి రెండు కళ్ళలు ఎలా పాసిబుల్? రెండు కత్తులు ఉండాలి కదా. అందుకే నువ్వు ఇంటర్ పాస్ అవ్వాలా. అది సింగల్, ఐషు సింగల్. కత్తి డబ్బులు ఎందుకు? కరెక్టే. ఏంటి ఇక్కడ చిలక కొరికిందా? అవును, ఒక మగ చిలక కొరికింది. ఒప్పుకుంటే అదే, నువ్వు ఒప్పుకుంటే ఆ మగ చిలక్కి మళ్ళీ కొరకాలనుంది. ఇప్పుడే ఇక్కడే. పట్టపగలు కొరకకూడదని ఆ చిలకకి చెప్పవా? పట్టపగలు ఇష్టం ఆ చిలక్కి. గొర్రె కషాయవాణ్ణి నమ్మినట్టు మీ అక్క మీ బావని నమ్ముతోంది. మీ బావతో ఎలా సరసాలాడుతోందో చూడు. అంకుల్, మా బావ కషాయోడు కాదు అంకుల్. మా బావకి గొర్రెలను కొయ్యడమే రాదు. ఆ మాటకొస్తే కొత్తిమీర కట్ట కూడా కొయ్యలేడు. అక్కడ హత్య జరగబోతుంటే నీ ఎదవ కొచ్చుల్లో నువ్వు నోరు మూసుకుని కళ్ళు తెరుచుకుని జరుగుతున్నది చూడు. ఐషు, ఈరోజు నేను ఆఫీస్ మానేస్తాను, ఏమంటావు? పప్పులు ఇంట్లోనే ఉన్నాడు కదా, వాడికి డబ్బిచ్చి జూకి పంపించేస్తాను. అక్కడ వాడి ఫ్రెండ్స్ ఉంటారుగా, ఆడుకుంటాడు. అబ్బా, జోక్ జోక్. వాడికి డబ్బిచ్చి సినిమా పంపించేస్తాను. ఆ తర్వాత ఈ రోజు రొమాంటిక్ డైలాగులతో చంపేస్తున్నావు. ప్రాణం తీస్తానని ఓపెన్ గా చెబుతున్నాడు మీ బావ. నీకేనా కన్నపిస్తుందా? అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు?
నాకు లిప్ రీడింగ్ ఉత్తరా బబ్లు. అంటే నీకు నాకు వచ్చిన కళ నిజమే. మీ బావ మీ అక్కని చంపడానికి ప్లాన్ వేస్తున్నాడు. రే బబ్లు, మీ బావని రాని నిలబెట్టి కడిగేద్దాం. అయితే ఉండు, ఇప్పుడు వస్తా. ఇప్పుడు ఇదేందుకురా? మీరేగా కడిగేద్దాం అన్నారు. మట్టి బుర్రా, కడగడం అంటే మీ బావని బాగా తిట్టి చెప్పటం. ఎర్రిమొహం వేసుకున్నా చూపేంట్రా. కానీ ఏం కానవాలి? నా కాళ్ళు కడగడం కోసం నీళ్ళతో రెడీగా ఉన్నావుగా, కడుక్కో. కడగను. నీ బాబే గడిగాడు, నువ్వెంత. ఓ పని చేయి, నీళ్లున్నాయిగా, బండి కడుగు, లాలిపప్పు మనిస్తా, చిక్కుంటూ కూర్చుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇందాక నుంచే కడుగుతా అని ఓ ముట్టడి పడ్డావుగా, ఇంట్లోకి వెళ్ళి కడుగుపో. వద్దులే, నేను అంతాడు. ఇదిగో వెళ్ళి ముందు అడిగి చూడు. మీరు రండి. తన్నులు తింటాం బాగుమరిది అయితే బెటర్ రా. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళు వెళ్ళు. ఐషు డార్లింగ్, చల్లగా జ్యూస్ పట్రా. ఈ పుస్తకం చదవాలంటే బాగా ఓపిక కావాలి. అసలు నా బాస్ కి బుర్రే కాదు, పని పాట కూడా లేదు. అట్టగాని పుస్తకాలు నాకు ఇచ్చి నన్ను చదవమంటాడు. అబ్బో, కొన్నేళ్ల తర్వాత భార్య బోరు కొట్టేస్తుంది, చంపేయాలనిపిస్తుంది. అవును, అప్పుడు ప్లాన్ పక్కాగా వేసుకోవాలి. హత్యకి సంబంధించిన సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి. శవం కంపు కొట్టకుండా జాగ్రత్త పడాలి. కత్తి, ప్లాస్టిక్ తాడు, చీర కొంగు లాంటి చవకబారు ఆయుధాలతో పడి కానిచ్చేసి శవాన్ని సిటీకి దగ్గరలో ఉన్న అడవికి తీసుకెళ్లి తగలబెట్టేయాలి. పెట్రోలు, అగ్గి పెట్టే మర్చిపోకండి. ఈ రైటర్ గారి మంచి ఎక్స్పీరియన్స్ తో రాసుంటాడు. కూల్. బండి వాషింగ్ అయిపోయిందా? నేను ఒప్పుకోను. ఏ విషయంలో? నువ్వు చేస్తున్న పని చాలా తప్పు. ఏయ్, తెలుగు చాలా కష్టమైన భాష నాకు ఎప్పుడే అర్థమైందిరా. మ్యాటర్ ఏంటో కొంచెం అర్థమయ్యేట్టు చెప్పు. నువ్వు ఆ పుస్తకం ఎందుకు చదువుతున్నావు? నా ఇష్టం. నువ్వెవరు అడగడానికి? నువ్వు చంపాల్సిన అక్కకి తమ్ముణ్ణి. అక్కకి దిక్కు లేదనుకోకు, నేనున్నాను, ఈ తమ్ముడున్నాను. ఏయ్, నీకు బుర్ర పనిచేదని నాకు తెలుసు గాని ఆ విషయం ప్రూవ్ చేయడానికి ఎక్కువ ట్రై చేయకే. నాకు గాని తిక్క తప్పిందనుకో, బయటికెళ్ళి బాగుంది చంపడం ఎలా అనే పుస్తకం కొనుక్కొచ్చి దాన్ని చదివి నేనేసేస్తా. అర్జెంట్ గా ఇక్కడి నుంచి దొబ్బే, లేదంటే ఆ పుస్తకం కొనకుండానే నేను చంపేస్తా. వద్దులే బాబోయ్. ఏమన్నాడు? బాగా తెగించేశాడు. ఓపెన్ గా భార్యని చంపడం ఎలా అనే పుస్తకం చదువుతున్నాడు. ఓ మై గాడ్, ఏం చేద్దాంరా? ఈ విషయం మీ అక్కడికి చెప్పేస్తే నమ్మదు. వాణ్ణి గుడ్డిగా లోడ్ చేసింది, చేస్తూనే ఉంటుంది. అయితే మనకు బలమైన సాక్ష్యాలు దొరికేంత వరకు వెయిట్ చేద్దామంటావు? నేనెప్పుడన్నాను వెయిట్ చేయమని అర్థం.
పుస్తకం అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నా? ఇంట్రెస్ట్ నా బొందా, బాస్ గారు చదవమన్నాడే, తప్పుతుందా? ఆహా అశో జ్యూసు సూపర్. థ్యాంక్ యూ. ఈ బీట్రూట్ జ్యూస్ వల్ల ఉపయోగం ఏంటో తెలుసా? ఏంటి? ఇది గాని ఒక గ్లాసు గాని తాగితే నీకి మగుడు రాత్రంతా రొమాన్స్ చేస్తాడు. అంకుల్ బావా రక్తం కాగుతున్నాడు. దాన్ని చంపేస్తానని ఐషికి డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. అంకుల్ ఇప్పుడు ఏం చేద్దాం అంకుల్? మీ అక్క నమ్మదని చెప్పావు కాబట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదురా అబ్బాయి. ఏమైందక్క? ఆర్ యు ఓకే? ఏం చెప్పట? ఇది సోఫానా? సోఫానే అమ్మా, సోఫానే. ఉదయాన్నే జల్లో పెట్టుకోవడానికి గులాబీ కోయిపోయాను. ఏమైందమ్మా? నేను గులాబీ కంటే అందంగా ఉంటాను కదా, అందుకే ఆ మొక్కకి నన్ను చూసి ఈర్ష్య పుట్టింది. ఆ ముళ్ళతో నా కంట్లో డాక్టర్ కి ఫోన్ చేస్తే కళ్ళు తెరవకుండా హాస్పిటల్కి వచ్చేయమన్నా. అందుకే వెళ్తున్నాను. అక్క పోనీ నేను తోడుగారానా? వద్దురా తమ్ముడు, వద్దురా తమ్ముడు. నాకు నీ అంత తమ్ముడు ఉన్నాడంటే ఆ డాక్టర్ నా వయసు ఎక్కువ అనుకుంటా. నిజమేనమ్మా. పోనీ బావని తీసుకెళ్ళక? అప్పుడు ఇంకా ముసలిదాన్ని కనిపిస్తాను. నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను. దారటు దారటు. పాపులము మేము తండ్రి. ఇంతకీ మీ బావ ఏం చేస్తున్నాడు? అమ్మా ఎంత బలం ఎత్తన కష్టంగా ఉంది. అమ్మా కాచాక్ రెడీగా ఉన్నావా? రాత్రికి పని అయిపోతుంది. పొద్దున్నే వచ్చి పట్టుకెళ్ళి ఊరవతల అడవిలో పాడాయి. బాబు నాకు ప్లాన్ మొత్తం అర్థమైపోయింది. మీ బావ ఈ రాత్రిగా ఆయుధాలు వాడి మీ అక్కడ చంపేస్తాడు. శవాన్ని ఊరు బయట పారేయటానికి ఎవరో మనిషితో మాట్లాడుతున్నాడు. బావింత కసాయాడు అనుకోలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలనుకో? ఏం చెయ్యాలో ఆలోచించాలి. పద. ఏంటో లెక్కలో అభికి డెత్ పడుతుందా లైఫ్ పడుతుందా అని రూల్ పొజిషన్ గుర్తు చేసుకుంటున్నాను. డెత్ ఏమిటి లైఫ్ ఏంటి? అసలు అక్క లైఫ్ అయిపోయిన తర్వాత మిగిలింది డెత్తే కదా సీతాపతి గారు. డెత్ అంటే మరణ శిక్ష, లైఫ్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష. అంటే అక్క మర్డర్ అయిపోతుందని డిసైడ్ అయిపోయావా? మనం ఆలోచించాల్సింది ఆ మర్డర్ ఎలా ఆపాలని. అయితే ఓ పని చేయి, మీ మమ్మీ డాడీని వెంటనే ఊరి నుంచి రమ్మని ఫోన్ కొట్టు. వాళ్ళది వీక్ హార్ట్, తట్టుకోలేరు. పైగా మా బాబాయ్ చూసేదాకా రారంకుల్. మీ బాబాయ్ ఏమన్నా స్వామీజీనా మినిస్టరా? ఓహో బిజీగా ఉండటానికి ఓ పెద్ద సెలబ్రిటీనా?
బిజీ కాదు మెంటల్ హాస్పిటల్ లో ఉందంట. ఓహో, ఎవరైనా కనబడితే కరుస్తున్నాడంట. పిచ్చి తగ్గితే తప్ప చూడడం కుదరదని డాక్టర్లు కూడా చెప్పారంట. ఓహో, అయితే బ్లడ్ లోనే ఉందన్నమాట. అవును, మాది రాయల్ బ్లడ్ కదా. పోనీ ఈ ఊళ్ళో చుట్టాలు గాని స్నేహితులు గాని ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఉన్న మద్రాపడానికి ఎవరు వస్తారు అంకుల్? అదే నిజమేలే. చచ్చిపోవడం అంటే కాఫీ తాగినంత ఈజీ కాదు, ఎవడు రాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, ఏం జరిగితే జరుగుతుంది. మనమే వెళ్ళి మీ బావని టాకిల్ చేసేద్దాం. పద. నా ఇష్యూ కంటోనే గుచ్చుకుంటావా గులాబీ మొక్క? అందుకే నిన్ను మర్డర్ చేసేసా. నా భార్యకి హాని చేస్తే ఎవరిని వదలను. అమ్మో, ఎక్కడుంటే బబ్బులు గడు దెబ్బ తినేస్తాడు. లోపలెట్టేద్దాం. అరే సాసు వేస్ట్ చేయకూడదు. నా కష్టార్జితంతో కొన్న సాసు. బబ్బులు అయిపోయింది అంటే చంపేశాడు మా అక్కనే. గట్టిగా అరవకురా. ఈ అరుపు విన్నాడంటే అదే ఊపిరి వచ్చి మన ఇద్దరిని చంపేస్తాడు. హలో, మెటీరియల్ రెడీగా ఉంది, వచ్చి పట్టుకెళ్ళండి. విన్నావా? మెటీరియల్ రెడీగా ఉంది. మెటీరియల్ అంటే ఏంటి అంకుల్? మీ అక్క శవం రా. శవాన్ని డెడ్ బాడీ కదా అంటారు. మరి బావ మెటీరియల్ అంటున్నాడేంటి? అరే, మీ అక్కంటే ప్రేమ కదా, అందుకే ముద్దు పేరుతో పిలుస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనిద్దరం బావని చెప్పేద్దామా? వద్దు, చట్టాన్ని అలా మన చేతుల్లోకి తీసుకోకూడదు. మరి ఏం తీసుకోవాలి అంకుల్? జేబులో ఫోన్ తీసుకోవాలి. హలో సార్, మీరు అర్జెంట్ గా రావాలి. ఎందుకు? పార్టీనా డిన్నరా? సార్, ఇక్కడ మర్డర్ జరిగిపోయింది సార్. జరిగిపోయాక ఫోన్ చేస్తారా, జరిగే ముందు ఫోన్ చేస్తారా? బొత్తిగా సెనసలేదు మీకు. సార్, హంతకుడు శవాన్ని మాయం చేసే ప్రయత్నంలో ఉన్నాడు సార్. నిజమా? హంతకుడు మ్యూజిషియనా? ఎలా మాయం చేస్తాడు? సార్, మీ దిక్కు వాళ్ళ ప్రశ్నలు ఆపి త్వరగా రండి సార్. ఇంత దారుణంగా హత్య చేసిన ఆ కిరాతకుడైన నరహంతకుడి చేతులకు బెడీలు వేసి తీసుకెళ్లి శిక్షించండి సార్. అలాగే వస్తాను గాని నువ్వు సినిమా భాషలో నన్ను శిక్షించుకు. ఫోన్ పెట్టేయి. నేను వచ్చేదాకా వాడిని ఎక్కడికి పారిపోకుండా ఆపు. అలాగే సార్. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. బరువు ఎంత ఉంటది? ఉంటది, ఓ మనిషి అంత బరువు ఉంటది. సరే, చార్జెస్ ఇవ్వండి. ఓకే. ఒరే బబ్లు, మనం ఎక్కువసేపు ఆలస్యం చేయకూడదు. పోలీసులు వచ్చే లోపల శవం మాయమైపోయేలా ఉంది. అయితే attack! అబ్బా వదలండి, నేను అలాంటి కాదు. ఏమైందా మీకు? ఏంటి దౌర్జన్యం? మావా, చట్టం నీ చుట్టం కాదు, నువ్వు తప్పించుకోలేవు. డైలాగ్ ఆపలేదనుకో నీ చట్టం మీరేం చేసినా మేము వదలం. అబ్బా, వీళ్ళెవరు సార్? హంతకులా మాంత్రికులా? మీరే హంతకులు, మీరే మాంత్రికులు. అదేంటి పోలీసులు వచ్చారు? నేనే పిలిపించాను. ఎందుకో పేరెంటమా పార్టీయా? ఎస్ఐ గారు చూడండి. ఇక్కడ కాదు, అక్కడ. హంతకుడు ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో చూడండి. ఈ రోజు నువ్వు అయిపోయావు. ఏంట్రా ఈ గోలంతా? అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ హత్య జరిగిందని హంతకుడు శవాన్ని మాయం చేయడానికి ప్రయత్నిస్తాడని నాకు ఫోన్ వచ్చింది. హంతకుడా? శవమా? ఏది? ఎక్కడుంది? ఈ పెట్లో. చూపించు చూపించు. కొంపదీసి ఈ ఇష్యూ బయటికి రాదు కదా. చూడండి సార్, చూడండి.
వామ్మో, ఎస్ఐ గారు అంతకుడు శవాన్ని మాయం చేసేశాడు. వైద్యరీలో మాస్టరు కొంచెం అటలండి. బబ్లు యారా నీకున్నదే ఆవగించంత బదులు అక్క ఆత్మేంట్రా? అభి ఏం జరుగుతుంది ఇక్కడ? ఐషు అసలు ఏం జరిగింది? ఏయ్, ఆగండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏయ్, నీ పేరేంటి? నా పేరు బబ్లు. నీకు ఫోన్ చేసింది ఆ అంకులు. అమ్మో సార్, నిన్న రాత్రి ఈ అభి తన భార్యను చంపేసినట్టు మా ఇద్దరికి కల వచ్చింది సార్. సార్, మేము ఉదయాన్నే వచ్చి చూసేసరికి భార్యను చంపడం ఎలానే పుస్తకాన్ని చదువుతున్నాడు సార్. రక్తం తాగుతున్నాడు సార్ మా కళ్ళ ముందే. అంతేకాదు సార్, నెక్స్ట్ బామ్మర్దిని చంపడం ఎలానే బుక్ కూడా కొంటా అన్నాడు. సో ఇవన్నీ కలిపేసుకొని ఈ మనిషి తన భార్యను చంపేసి ఈ పెట్టిలో పెట్టుకొని తీసుకెళ్లిపోతాడని మీరు ఊహించేసుకున్నారన్నమాట, అంతేగా? అభి అసలు ఏం జరుగుతుంది? హోల్డ్ ఆన్. నేను ఇక్కడ ఉన్నాను. ఈ కేసు విషయంలో నేను లోతుగా పరిశోధన చేయడానికి డిసైడ్ అయ్యాను. సార్ అసలు ఏం జరిగిందంటే అదే జరిగింది సార్. మీ ఇద్దరు హ్యాపీ కపుల్ అండి. నేను అభిని. చూసారుగా మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఏ మిస్టర్, నువ్వాగు. నాకు ఫ్రాంక్ కాల్ వచ్చింది. ఇది హత్య కంటే దారుణమైన విషయం. నేను క్షమించను. అయితే చేసిన వాళ్ళని పట్టుకెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వండి. నేను చెయ్యబోయేది అదే. ముసలాడా, అరే బబ్లు పదండ్రా. సార్, ఏదో పెద్ద ఉండేవాడిని ఈసారికి క్షమించి వదిలేయండి సార్. ఏంటి నీకు మున్న అయితే చచ్చిన వాడు. ఏ కానిస్టేబుల్, వీరిద్దరు జీబులో మోసేయండి. సార్. థర్డ్ డిగ్రీ ఛాంబర్ రెడీ చేయండి. అయ్యో, సగ్గు సగ్గు సా అభి అభి అసలు ఏం జరిగింది ఇక్కడ? చెప్తానే ఆగు. యా